కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్ ఆక్రమణలపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజమల్లుతో మాల్ యాజమానులు చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ సవాల్ విసిరారు. పర్మిషన్లో లేని మాల్కు సహకరించినందుకు 2.5 కోట్లు ముట్టాయంటూ ఆరోపించారు. ఇక 2017లో ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. మున్సిపల్ పన్ను ఎగ్గొట్టిన శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ కు సంబంధించిన సాక్ష్యాలు విడుదల చేశారు. నువ్వు అప్పటికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేవి, నిజం చెప్పినావు. ఎస్ఎస్ మాలు వ్యాపారస్తులు అందరూ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భాగం నింటారు, టీడీపీ వాళ్ళు భాగస్తులు నింటారు, సానుభూతి పరులు, ఎవరెవరు అనుచరులు, నానాకోళ్ళు అందరూ దాంట్లో భాగాలు పెట్టుకుంటారు. నేను నిన్నేం అడుగుతానా, నువ్వు 2019లో బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసినాక నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. రెండవది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అని నీకు తెలుసు. నువ్వు ఎటువంటి కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ నువ్వు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే, డబ్బు తీసుకున్నావని ఆరోపణ చేసిన. ఈ లెటర్ ఎవరు పెట్టింది? ఈ లెటర్ సంతకం నీదేనా? ఒకవేళ నీకు ఈ లెటర్ ఏమన్నా ప్రవీణ్ ఫోర్జరీ చేశాడనో, ఈ లెటర్ తప్పుడుది అయితే నాకు ఫోన్ చెయ్యి. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పిటిషన్ పెట్టి నువ్వు లెక్క తీసుకొని 5 ఏళ్ళు నిద్రపోయి మళ్ళా 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ రాక ఏందో ఆయన చెప్తున్నాడు నిన్న. అదేంది ఏం లీడర్ అయినా ఏదో చెప్పినాడు, అది గుర్తురాడమే నాకు. ప్రూవెన్ లీడర్, డబ్బులు ఎత్తేదానికి ప్రూవెన్ లీడర్. ఇవారే ప్రూవెన్ లీడర్. నువ్వు సెట్ చేయి. ఆ టైంకు నేను వచ్చి అడుగుతా. నేను ఒక్కరిని వచ్చా, నా బామర్ది రాడు, మా అన్న రాడు, ఇవన్నీ కాకన్పుల్ స్టోరీలు వద్దు. ముగ్గుర్రా, నేను వస్తా. రెండోది, నా మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కదా, నేను ప్రమాణం చేస్తా. నేను వస్తా, ప్రమాణం చేస్తా. లేదా నాతో పాటు ఇంకా ఏమన్నా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకురమని చెప్పు, పిలుచుకొస్తా. నేనేం తగ్గను. రెడీ నీ సవాళ్ళకు. నేను ఇప్పుడు చెప్తానా, డోంట్ కేర్. లేదా టైం చెప్పండి మీరు, ఎప్పుడైనా రెడీ. నేను దేనికైనా రెడీ. ఏంది, నేను నీ వల్ల బాటం చూసిన, నా జీవితంలో మా తండ్రి వల్ల అత్యున్నతమైన టాపు చూసిన. నేను ఒక ఆఫీస్ రూమ్ కట్టినా, నా ఇంటి చుట్టూరు ఏడైనా సరే ఒక్క ఇనప కడ్డీ వేసానా, భయం అంట. నీకు భయం పెట్టుకొని మళ్ళా నేను భయపడినా అంట. రాని అందరూ అంటారా కదా, పిలుచు నీ రహస్య మిత్రులు పిలుచు. ఇప్పుడు లేచారు కదా నీ రహస్య మిత్రులు, రాని మీరంతా.